చావుకి బతుకి మధ్య ఒక్కరోజే మిగిలింది. గడియారం ముళ్ళు కదిలే ప్రతి నిమిషం ఆమెను చావుకు మరింత దగ్గర చేస్తోంది. యెమెన్లో నిమిషకు ఆఖరి గడియలు ముంచుకొస్తున్నాయి. ఉరిశిక్ష పడ్డ కేరళకు చెందిన నర్సు నిమిష విషయంలో కేంద్రం కూడా చేతులెత్తేసింది. ఇప్పుడు నిమిష పేరెంట్స్ ముందు బ్లడ్ మనీ అని ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి? బాధిత కుటుంబం ఏమంటోంది? కేరళకు చెందిన నర్స్ నిమిషా ప్రియాకు యెమెన్లో పడిన మరణశిక్ష అమలుకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. తాము చేయాల్సిందంతా చేశామని, నిమిషాను కాపాడే విషయంలో భారత్ దగ్గర పెద్దగా మార్గమేమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇక మిగిలింది బ్లడ్ మనీ ఆప్షనే. మృతుడి కుటుంబానికి కొంత మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తే నిందితులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్లో ఉంది. దాన్నే బ్లడ్ మనీగా చెప్తారు. యెమెన్ చట్టాల ప్రకారం నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతోంది. బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంగీకరిస్తే అది సాధ్యమవుతోంది. తన కుమార్తెను కాపాడుకునేందుకు నిమిషా తల్లి ప్రయత్నాలు చేశారు. బాధిత కుటుంబానికి 8.6 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు గత ఏడాది ఆఫర్ ఇచ్చారు. దీనిపై బాధిత కుటుంబం నుంచి స్పందన రాలేదు. ఇటీవల కూడా ఈ విషయంపై సంప్రదించగా చర్చించేందుకు ఆ కుటుంబం హూతీ యంత్రాంగం నిరాకరించినట్టుగా తెలుస్తోంది. కేరళ పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ నర్స్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ కు వెళ్ళింది. అక్కడ ఓ క్లినిక్ ను ప్రారంభించాలనుకుంది. అయితే యెమెన్ చట్టాల ప్రకారం స్థానికులు భాగస్వాములుగా ఉండడం తప్పనిసరి కావడంతో తలాల్ ఆబిద్ మెహదీ అనే వ్యక్తిని భాగస్వామిగా చేసుకుంది. అయితే కొంతకాలం తర్వాత నిమిషాను తన భార్యగా చెప్పుకున్న మెహదీ ఆమె నుంచి పాస్పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొని వేధింపులకు దిగాడు. దీనిపై అక్కడ పోలీసులకు నిమిషా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడి దగ్గర ఉన్న తన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ ఆ డోస్ కాస్త ఎక్కువ కావడంతో అతడు చనిపోయాడు. దీంతో నిమిషా హత్య చేసినట్టు 2018లో నిర్ధారించిన యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నెల 16వ తేదీన మరణశిక్ష అమలు చేయనున్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఉరిశిక్ష నుంచి నిమిషాను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. దురదృష్టవశాత్తు ప్రస్తుత పరిస్థితుల్లో యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ దగ్గర పెద్దగా మార్గాలేమీ లేవని సుప్రీంకోర్టుకు వెల్లడించింది కేంద్రం. ప్రస్తుతం యెమెన్లో 2 సమాంతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఒకటి ప్రపంచం గుర్తించిన ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ కాగా మరొకటి హూతీ రెబల్స్ నేతృత్వంలోని సుప్రీం పొలిటికల్ కౌన్సిల్. నిమిషా ఉన్న ప్రాంతం హూతీల ఆధీనంలోనే ఉంది. వారితో భారత్ కు దౌత్య సంబంధాలు లేవు. దీంతో అధికారికంగా చేయగలిగేదేమీ లేదని కేంద్రం చెబుతోంది.